యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, గొర్రెలకు జీవము ఇచ్చుటకును ఆ జీవమును సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడట? డ్రామా భక్తి చేయడానికి కాదు, నటించే భక్తి పరులను తయారు చేసుకోవడానికి కాదు, యాక్టింగ్ చేసేటువంటి భక్తి పరుల కోసం యేసుక్రీస్తు ప్రభు రాలా. యేసుక్రీస్తు ప్రభు సమృద్ధిగా జీవమును అందిపుచ్చుకునే విశ్వాసులను, గొర్రెలను, దేవుని పిల్లలను తయారు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడట. సమృద్ధి అయిన జీవము కలిగిన వ్యక్తులుగా ఉండాలని. నీలో యేసుక్రీస్తు ప్రభును నువ్వు తెలుసుకుంటుంటే, యేసుక్రీస్తు ప్రభు నీ పాపములు కడిగి ఉండింటే, యేసుక్రీస్తు ప్రభుతో నీకు సంబంధం బాగుండింటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం కొరకు ఆశపడే భక్తిపరుడు నువ్వు అయితే, నీలో సమృద్ధిగా ఉండాలి ఫలం. కరువు ఉంటే ఫలము రాదు, ఫలమున్న వాళ్ళ జీవితంలో కరువు ఉండదు. సార్ నేను ఇప్పటి నుంచి అన్న ఫలిస్తాను సార్ అని అంటే కరువు రాకుండా చూసుకో ఆత్మీయ జీవితంలో. దానికోసం ఏం చేయాలి? నంబర్ 1, యాకోబు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కనుక ధాన్యం ఎక్కడుందో తెలిసినట్టుగా నువ్వు దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటే నీకు వాక్యం అంటే ఏంటో తెలుస్తుంది, వాక్యములో ఎలా బ్రతకాలో తెలుస్తుంది, వాక్యమునకు ఎలా విధేయత చూపించాలో తెలుస్తుంది. నీ దేవుడితో నువ్వు మంచి సంబంధము ఏర్పాటు చేసుకొని కొనసాగించాలి. రోజు బైబిల్ చదవడం రాకపోతే రోజు బైబిల్ చదివించుకొని వినడం కూడా చేత కాకపోతే చర్చికి వచ్చి దేవుని వాక్యమును శ్రద్ధగా విని మనసులో దాచుకోవడం, రోజు ప్రార్థన చేసుకోవడం, రోజు సంఘ సహవాసములో ఉండడం, పాపమును అసహించుకోవడం, పరిశుద్ధ జీవితం కొరకు ఆరాటపడడం మనం నేర్చుకోవాలి, ఇష్టపడాలి. అప్పుడే మనకు దేవునితో సంబంధం ఉందన్నట్టు తెలుసుకున్నట్లుగా అవకాశం ఉంటుంది. కరువులో మనము ఉండం.